సో మీ అందరి కోసం నేను ఒక చిన్న ఐడియాలజీ ఒక చిన్న కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో చూస్తూనే ఉండండి, చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో ఇక వీడియోలోకి వెళ్తే, మరి మీకు నిజంగా కాంటాక్ట్స్ ఎక్కువగా ఉంటే, అంటే మీకు కాంటాక్ట్స్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ కాంటాక్ట్స్, అంటే పర్సనల్గా కాదు, లేదంటే బిజినెస్ వైజ్గా కాదు, లేదా ఫ్రెండ్స్ వైజ్గా కాదు, వాళ్ళు రకరకాలైనటువంటి సెగ్మెంట్లో కనుక వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే, లేదు మీకు మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది అంటే, ఇప్పుడు మనకు మ్యాన్ పవర్ సర్వీసెస్ అనే వాళ్ళు చాలామంది ఇప్పుడు మనకు అవైలబిలిటీలో ఉన్నారు. అంటే సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమందిని అంటే పల్లెల్లో నుంచి లేకపోతే ఇంకెక్కడ విలేజెస్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక జాబ్ చేయడం కోసం కొంచెం టౌన్స్ కానీ సిటీస్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళందరినీ కలెక్టివ్గా కొంతమందిని కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ జాబ్ సర్వీసెస్ అనేది ఇస్తూ, వాళ్ళకి కొంత శాలరీ ఇస్తూ, వీళ్ళు కొంత శాలరీని అంటే కొంత కమిషన్ బేసిస్తో రన్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకొని నేను ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను. అంటే వాళ్ళ కోసమే ఈ చిన్న ఐడియా ఏంటి అంటే క్లీనింగ్ బిజినెస్. సో క్లీనింగ్ సర్వీసెస్ అనేది చాలా మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది అయి ఉండాలి. సో మ్యాన్ పవర్ లేకుండా ఈ క్లీనింగ్ బిజినెస్ అనేది మనం చేయడం చాలా కష్టం. సో ఇది ఒక మన ఇన్నోవేటివ్ బిజినెస్ అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ బిజినెస్లో ఉన్నారు. ఎందుకంటే అరే ఆ క్లీనింగ్ చేయడం ఏంటి, బాత్రూమ్ని క్లీన్ చేయాలా, లేదంటే వాళ్ళు తిన్న ఆ అట్మాస్ఫియర్ ఆ ఏరియా అన్నిటినీ క్లీన్ చేయాలా అని చెప్పని కొంచెం తక్కువగా చేసేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్ద పెద్ద కంట్రీస్లో కానీ లైక్ యుఎస్ ఆర్ సంథింగ్ అటువంటి కంట్రీస్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఈ బిజినెస్ వాళ్ళు ఓన్గా చేసుకుంటూ ఉంటారు. సో మన ఇండియాలోకి దాదాపుగా చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ బిజినెస్ మోస్ట్ ప్రాబబ్లీ ఫారెన్ కంట్రీస్లో కూడా ఎక్కువగా ఉంది. సో అందరూ కూడా దీన్ని చాలా తక్కువ దృష్టిలో చూడడం అనేది మానేస్తే ఈ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఇళ్ళని మొత్తాన్ని క్లీన్ చేయడం, కమర్షియల్ కాంప్లెక్స్ని క్లీన్ చేయడం, బయట ఏదైనా సరే విండోస్ కానీ లోపల కానీ పైన కింద అన్నిటినీ, లేదంటే రెస్టారెంట్స్ని క్లీన్ చేయడం, లేదంటే ఏదన్నా ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ని క్లీన్ చేయడం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి సెగ్మెంట్స్ ఇప్పుడు మనకు ఉండటం ఈ బిజినెస్కి ప్రాఫిటబుల్ అని మనం చెప్పుకోవాలి. సో దీంట్లో మెయిన్గా మనకు కావాల్సింది అంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి దీనికి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే, సో చాలా తక్కువ. దీనికి కావాల్సింది అంటే మనం కొంచెం హైజెనిక్గా ఉండాలంటే సపరేట్ డ్రెస్ కోడ్ అనేది ఒకటి మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హ్యాండ్స్కి మనం సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, తర్వాత క్లీనింగ్ సర్వీసెస్ అంటే లైక్ ఈ మనం ఫ్లోర్ క్లీనర్స్ కానీ, లేదంటే ఈ డిష్ వాషర్స్ క్లీనర్స్ కానీ, వీటన్నిటికీ సపరేట్గా మనకు అందుబాటులో అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిని మేనేజ్ చేసుకుంటూ మనం కనుక చేసుకుంటే, ఒక బాత్రూమ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బాత్రూమ్ని కనుక మనం క్లీన్ చేసుకోగలిగితే 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు మనకు మార్కెట్లో ఇస్తున్నాం. 500 నుంచి 800 రూపాయలు అంటే ఒక పర్సన్కి మనం రిక్రూట్ చేసుకుంటాం, అతని శాలరీ 15,000 వరకు ఉంటుంది. టీఏడిఏలు అన్నీ కలిపి ఒక 18,000 వేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అతను చేస్తే ఒక గంట చేస్తాడు. మరి రోజు మొత్తం మీద మనకున్న కాంటాక్ట్స్లో అంటే 8 గంటల్లో మినిమం ఒక 5 గంటలు కనుక మనం అంటే ఒక 5 కానీ లేదంటే ఒక 5 నుంచి 8 సర్వీసెస్ కనుక తెచ్చుకోగలిగితే మనకున్న కాంటాక్ట్స్ ఒక్క బాత్రూమ్కే క్యాలిక్యులేట్ చేద్దాం, అది 500 వేసుకుంటే ఒక మినిమం 8 గంటలు అనుకుంటే పర్ డే 4,000 రూపాయల వరకు మనకు వస్తుంది. 4,000లో మరి ఈ డిటర్జెంట్స్ కానీ వీటన్నిటికీ కాస్ట్ ఆల్రెడీ మనం పర్చేస్ చేసే ఉంటాం కాబట్టి ఒక హాఫ్ అంటే 2,000 రూపాయల వరకు పోయినా సరే 2,000 రూపాయలు మనకు హార్డ్ ప్రాఫిట్ ఉంటుంది ఒక్క బాత్రూమ్ వరకే. మరి ఇలాంటివి మనం పూర్తిగా ఒక ఇల్లు తీసుకుంటే, ఒక 2 బాత్రూమ్లు కనుక ప్లాన్ చేసుకుంటే, ఏదన్నా సరే ఫంక్షన్ హాల్ లాంటిది ఏదన్నా క్లీన్ చేస్తామంటే, ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ క్లీన్ చేస్తామని చెప్పని కాంట్రాక్ట్ తీసుకుంటే డిఫరెంట్
ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి 5,000 నుంచి 10,000 లేకపోతే 20,000 30,000 కూడా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ హాల్కి మినిమం ఒక 5,000 నుంచి 10,000 దాకా కూడా తీసుకొనవచ్చు. లేదంటే ఫంక్షన్ హాల్లో తయారు చేసిన ఏదైనా సరే క్లీనింగ్ సర్వీసెస్ కానీ, లేదంటే ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, లేదంటే ఈవెంట్స్ చేసినటువంటి హాల్స్ కానీ, వీటన్నిటికీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ కనుక మనం సెట్ చేసుకోగలిగితే, మనకున్న కాంటాక్ట్స్తో ప్రతిరోజు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఎక్కడో సాట వాటర్ ట్యాంక్స్ అనేది క్లీన్ చేయాల్సి వస్తుంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక వర్క్ అనేది మనకు రావటం జరుగుతూ ఉంటుంది. బట్ మ్యాన్ పవర్ అనేది ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని బేస్ చేసుకొని ఒక 2 నుంచి 5 లక్షల రూపాయలు, కేవలం 2 నుంచి 5 లక్షల రూపాయలు, ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ అనేవి మంత్ ఎండిన తర్వాత ఇస్తాం, మందు స్టార్ట్ చేసేయడానికి ముందే మియ్యం. ఒక చిన్న షాప్ తీసుకుంటాం, ఒక చిన్న దానికి గ్లాస్ ఫిట్టింగ్ మంచి అట్రాక్షన్గా తీసుకొని పాంప్లెట్లు వైజ్గా మనం పబ్లిసిటీ చేసుకుంటూ, తర్వాత వెబ్ పోర్టల్స్ ద్వారా ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయని చెప్పని మనం కనుక పెట్టుకోగలిగితే, మనకు కాంటాక్ట్స్ కనుక ఎక్కువగా వస్తే, కమ్యూనికేషన్ స్కిల్స్ త్రూ అంటే మనకున్న కాంటాక్ట్స్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఈ బిజినెస్లో కరెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలుగుతాం అని మనం ఖచ్చితంగా చెప్పడానికి 100% అయితే ఉంది. సో 2 నుంచి 5 లక్షలు ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, డిటర్జెంట్స్ కొనుక్కోవడానికి, దానికి కావాల్సినటువంటి క్లీనర్స్, ఎక్విప్మెంట్స్, చిన్న మిషన్స్ ఉంటాయి, వాటన్నిటిని కొనుక్కోవడానికి మనకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. పైన 1 లక్ష ఈ రిజిస్ట్రేషన్స్ కానీ, లేదంటే ఇంకా దానికి చిన్న వాటికి ఖర్చు అవుతుంది. అంతకంటే పెద్దగా ఏముండదు. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీతో మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొంచెం లార్జ్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక 2-3 లక్షలు అవుతుంది. అంటే బిలో 10 lakhs వరకు మనం పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగి ఈ బిజినెస్ కనుక రన్ చేసుకోగలిగితే, మనకి ఎక్కువగా కాంటాక్ట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మ్యాన్ పవర్ పని చేసేటువంటి వాళ్ళు మనకు ఖచ్చితంగా కావాలి. వాళ్ళు లేనిదే ఈ బిజినెస్ రన్ అవ్వదు. వాళ్ళతో అగ్రిమెంట్లు తీసుకొని, అంటే కాంట్రాక్ట్ బేసిక్స్ మీద వాళ్ళకి మంచి హ్యూజ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి చూపించగలగాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఇస్తేనే వాళ్ళు వెళ్ళి పని చేయగలుగుతారు. వాళ్ళు కనుక పని చేయలేము అని చెప్పనంటే ఇక మీ బిజినెస్ రన్ అవ్వదన్నట్టే. మంచి అట్మాస్ఫియర్లో మంచి రివ్యూస్ తీసుకుంటూ ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పని ఇట్లా బిజినెస్ స్ట్రాటజిక్గా కనుక వెళ్ళగలిగితే మీరు మంచి ప్రాఫిట్స్ అయితే పొందుతారు. సో క్లీనింగ్ బిజినెస్ అనేది చాలా మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి మంచి మ్యాన్ పవర్ని సెట్ చేసుకొని ఒక అగ్రిమెంట్ బేసిస్ మీద వాళ్ళు ఎక్కడికి డీవియేట్ అవ్వకుండా మీతోనే వర్క్ చేసుకుంటూ, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి మీరు మంచి ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళని మీ అండర్లో ఉంచేలా ప్లాన్ చేసుకుంటూ కనుక ఈ బిజినెస్ చేస్తే మీకు 100% రూపాయికి రూపాయి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు నమ్మకపోతే ఒక 6 నెలలు ట్రై చేసి చూడండి. వన్స్ ఒకసారి సెట్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. సో ఇదండి ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, 100% సక్సెస్ అవుతారు. సో మళ్ళీ నేను ఇంకొక మంచి ఐడియాలజీతో బిలో 10 lakhs ఎంత అంటే 10 లక్షల లోపు ఒక మంచి ఐడియాలజీతో నేను మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కోసం ప్లీజ్ subscribe our channel. Thank you so much and signing off. This is Vinod. Bye.